నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడానికి చాలా మంది మందులు తీసుకుంటారు. అయితే కొంతమందికి మందులు తీసుకున్న తర్వాత కూడా బీపీ ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో, దాన్ని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటు అంటే బీపీ ఒక ప్రమాదకరమైన సమస్య. దీన్ని నియంత్రించడానికి చాలా మంది మందులు తీసుకుంటారు. అయితే కొందరికి మందులు తీసుకున్న తర్వాత కూడా బీపీ పెరుగుతూ వస్తుంది. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు సమస్య ఎక్కువైంది. ఇది మెదడుకు స్ట్రోక్, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. సాధారణంగా మందులు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మందులు తీసుకున్నాక కూడా బీపీ పెరగవచ్చు. మందులు తీసుకున్న బీపీ ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల ప్రకారం చాలా మంది తమ మందులను నిర్దిష్ట సమయానికి తీసుకోరు. అంటే ఒక రోజు ఉదయం, మరొక రోజు సాయంత్రం, ఇలా సమయాన్ని మార్చడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. అలాగే కొందరు వైద్యుల సూచన మేరకు లేకుండా తమ మోతాదును స్వయంగా మార్చుకుంటారు. ఇది ప్రమాదకరం. ఎప్పుడు డాక్టర్ చెప్పిన సమయానికి మాత్రమే, చెప్పిన మోతాదులో మాత్రమే మందులు వేసుకోవాలి. ఆహార విషయంలో చేసే పొరపాట్లు. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం బీపీ పెరగడానికి ప్రధాన కారణం. ఊరగాయలు, అప్పడాలు, ఉప్పుగా ఉండే పదార్థాలు తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కూడా తగ్గించాలి. ఇక ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం కూడా తీసుకోవాలి. రాత్రుళ్ళు ఆలస్యంగా ఎక్కువగా తినడం మానుకోవాలి. అయితే జీవన శైలిలో జాగ్రత్తలు ఎలా పాటించాలి? రోజు ఒకే సమయంలో మందులు తీసుకోవాలి. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బరువును నియంత్రించుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పు తీసుకోకూడదు. ఇక మంచి జీవనశైలి, సరైన ఆహారం, వైద్యుల సూచనలు పాటిస్తే బీపీని సులభంగా నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. మందులు తీసుకుంటూ కూడా బీపీ ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.